అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. పరమ పవిత్రమైనటువంటి యొక్క శ్రీమన్ నారాయణ అష్టాక్షరి ప్రస్తావన ఎంత అద్భుతమైంది, ఎంత గంభీరమైంది. మర్రిముత్యాలలో జరగడానికి ఉన్నటువంటి యొక్క ఒకానొక అవధూత సన్నిధిలో ఉన్నటువంటి యొక్క ప్రాశస్త్యం ఏమిటి, ఆ విషయం కొంత వరకు తెలుసు. అందరికీ వైభవంగా జరిగిందనేటువంటి యొక్క విషయం తెలుసు. కానీ ఈ అష్టాక్షరి ప్రస్తావన తీసుకున్నప్పుడు స్వామివారు చెంతకు సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి మాట్లాడి మౌనం వహించి దానికి ముందుగా ఈ అష్టాక్షరి నామమును రాయించడం జరిగింది స్వామివారు. ఆ తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుడే స్వామివారి సన్నిధికి వచ్చి మాట్లాడి సత్యమాంబ చేత భోజనం చేసి తెల్లవారి నుంచి స్వామివారితో రాత్రి దాకా మాట్లాడి, ఇప్పుడున్న స్వామివారు పడుకునే ఎదురు మనసాలని అక్కడ పడుకొని బట్టలు వేస్తే అంతర్ధానమైపోయినాడు ఆ మహానుభావుడు. ఎక్కడికి పోతామంటే తుంతనికి కోటకపోతాం, పెట్టిన తలుపులు పెట్టినట్టుగానే ఉంది. అంతకుముందు ఇది రాయబడినటువంటిది అష్టాక్షరి యజ్ఞం. అది చెయ్యాలని చెప్పి సంకల్పం మా అమ్మాయినటువంటి సత్యమాంబ గారు. ఎందుకంటే అంతకుముందు స్వామివారు శివకోటి చేశారు, శివుడి యొక్క రుద్రయాగం చేశాడు. అన్నీ శివుడి సంబంధమేనా అని అంటూ ఆమె కృష్ణ భక్తిని వెలువచ్చినప్పుడు స్వామివారు ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, ఆయన మౌనంలోకి వెళ్ళిపోయిన తర్వాత సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చి ఈ కార్యక్రమం అయిపోతే ఇది ఏ రకంగా మళ్ళీ అవధూత దైవ సంకల్పం పూర్తికి చేసి ముందటకొచ్చిందో ఒక్కసారి ధర్మాన్ని గురించి, ధర్మ సూక్ష్మం గురించి ఆలోచించి మన ఆలోచన సరళికి, దైవ శక్తికి ఉన్నటువంటి యొక్క దాన్ని అనుసంధానం చేసి చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మా చిన్నతనంలో 2 బస్తాల పుస్తకాలు అష్టాక్షరి కోటి రాయడం జరిగింది. 1957లో 57లో. ఆ డేటు నీకు ఎలా తెలిసిందంటే నేను తర్వాత చెప్తాను ఆ ప్రస్తావన. ఆ 2 బస్తాల పుస్తకాలు పెద్ది చంద్రయ్య మర్రిముత్యాల గ్రామం నుంచి రామేశ్వరం వెళ్తున్నాను అమ్మా అని అన్నప్పుడు, అక్కడ 1,00,000 బిల్వార్చన చేయాలనుకుంటున్నాం, యాత్రకు పోతున్నా అంటే, నాయన ఇగో ఈ పుస్తకాలు తీసుకుపోయి ఎక్కడన్నా ఇది చేయమంటే సరే అని అవి తీసుకొని పోయి ఆయన అక్కడ నిమజ్జనం చేసి 1,00,000 బిల్వార్చన చేసి వచ్చినాడు. తర్వాత వచ్చిన తర్వాత అది ఆయన యొక్క వ్యక్తిగతమైన విషయం. కానీ స్వామి సంకల్పం మాత్రం రామేశ్వరంలో రాముని సన్నిధిలో సముద్రంలో నిమజ్జనమైంది. అంటే అష్టాక్షరి నామము శివకోటేమో కార్యక్రమం చేసి హవనాదులు ముగించుకొని ఇది స్వామివారి సంకల్పం. అది ఆ విధంగా జరిగితే హవనాది ప్రక్రియ లేకుండా కేవలం దృఢమైనటువంటి యొక్క సంకల్పంతో ఆ రాసినటువంటి యొక్క నామం జల నిమజ్జనం చేయాలి అనేటువంటి శివకోటి చేసినటువంటి దృష్టిలో పెట్టుకొని సత్యమాంబ ఆ రకంగా చెప్పడం జరిగింది. అంటే అగ్నేరాపహ ఆ నీళ్ళలో నిమజ్జనం చేయడం జరిగింది.
ఇది ఈ విధంగా జరిగిన తర్వాత సరే స్వామివారు మౌనంగా రావడం, కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ ఒక ధీర వనితగా కటిక దరిద్రంలో పిల్లలందరినీ కూడా సంభాళించుకుంటూ పౌరుషంగా అభిమానంగా పెంచుతూ దేహి అని ఒకరి ముందు తలవంచకుండా ఉండేటువంటి ఒక పద్ధతిలో పెంచుతూ వచ్చిన దాంట్లో ఆదాయాన్ని తృప్తిగా వ్యవసాయ భూమి క్షేత్రం వచ్చిన దాంతో పౌరోహితంలో తమకు వచ్చిన దానిలో ఒక పద్ధతిలో తృప్తిగా జీవిస్తూ ఉన్నటువంటి ఒక సందర్భంలో స్త్రీ గ్రామంలో సరే ఏకాదశి భజనలు దేవీ నవరత్నాలు యాదవరెడ్డి పోలీస్ పటేల్ ఇంట్లో జరగడానికి స్వామివారి ఆజ్ఞ చేతనే ఆయన జరిపించుకుంటున్నాడు. ఈ ప్రస్తావన ఇట్లా అంతే. అన్ని సంవత్సరాల నుంచి భగవన్ నామంతో అఖండ నామంతో భావానంద స్వామి శిష్యుడై స్వామివారి యొక్క ప్రేరణతో స్వామివారి యొక్క సలహాతో మొత్తం స్వామివారి యొక్క డైరెక్షన్తో ఆయన దేవి నవరత్నాలు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ రహస్యాన్ని మనం గమనించాలి. స్వామివారి దైవశక్తి స్వామివారి చుట్టూ ఎట్లా జరిగింది, ఆయన అవధూత. ఇక్కడ చేసిన వాళ్ళు ఎంత నిమిత్త మాత్రులు, వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చేటువంటి యొక్క ప్రాధాన్యత స్వామివారిది ఎంతలో గమనించాలి. మనం స్వామివారిని గురించి గమనించడం లేదు. అటువంటి పరిస్థితిలో జరిగిపోయిన తర్వాత మరిముత్యాలలో స్వామివారి పాదపూజ అనేటువంటి ఒక కార్యక్రమం ఒకటి అనుకోకుండా ఈ యాదవరెడ్డి పద్మనాభంపల్లి పోయి ఆయనకేదో పశువుల సంబంధం నష్టం జరుగుతున్నది అని వెళ్ళినప్పుడు రామరావు ఈ శ్రీనాథ్ నన్ను తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్తే నేను ఆయనకు చెప్పమంటే ఆ పద్మనాభంపల్లి రామరావు గారు నన్ను లోపలికి పిలుచుకొని ఇవాళ నీకే చెబుతుందట అమ్మవారు, ఎవరికి చెప్పదు, నాకేముంది చెప్పేది, నేను ఇదే మాట్లాడు, నువ్వు అమ్మవారు అయితే ఏముంది, ప్రపంచం కష్టంతో వస్తుంది, ప్రపంచంలో ఆధ్యాత్మికం సాధనతో వస్తుంది, ఇంకా నువ్వు చెప్పేది నాకు, నేను అన్నాను ఇదే మాట. అనగానే ఒక పూలమాల నాకు వేసి నమస్కరించి, నువ్వు ఏదైనా అడగండి, వాళ్ళు ఎవరికి చెప్పే పరిస్థితులు అంటే మా స్వామి అనుగ్రహం నా యందు సంపూర్ణంగా ఉండాలి, నాకు అదే కోరికలు అనగానే అప్పుడు ఆయన మాఘశుద్ధ పంచ విన్నాడు. స్వామివారికి పాదపూజ చేయాలి, ఆయన కాళ్ళే ముట్టుకొని ఎక్కడ చేస్తాం పూజ అని నేను అంటే తప్పనిసరిగా అమ్మవారి ఆజ్ఞ ఉంది. ఆ రకంగా స్వామివారి పాదపూజ ప్రారంభమై మొదలు 25 మందితో ప్రారంభమై క్రమక్రమంగా అదొక ఇది జరుగుతూ ఉన్నప్పుడు దాని వెనకాల మోసాయిపేట స్వామివారు ఇలా జరిగింది స్వామి అని చెప్తే మా గురువు గారు ఆయన నాకు అమ్మవారి మంత్రం ఇది శాశ్వతంగా అక్కడ ఉత్సవం అవుతుంది, అది నరసింహ క్షేత్రం అని వారు సంకల్పం అంతకుముందు సన్మానం చేశారు, సంకల్పం చేసుకుని స్నానం చేశారు. ఇది క్షేత్రమయ్యే మాట వారి నోటి నుంచి మొదలన్నారు అఖండానంద సరస్వతి స్వామివారు. కాబట్టి ఆ పాదపూజ చేసే పద్ధతిలో మొదలు ఏం చేయాలంటే ప్రణవ యంత్రం వేయమన్నారు. ఆ యంత్రం వేసి పాదకు పెట్టి పూజ చేయమన్నారు. ఆ ప్రణవ యంత్రం ఎట్లా వేయాలో నాకు తెలియాలంటే అప్పుడు వారు చూపించారు. ఆ రకంగా పాదపూజ ప్రారంభమైంది. ఇదే మాట మాట్లాడుతూ ఉన్న సమయంలో అమలనారాయణ సార్ గారు కలిసినప్పుడు ఇట్లా జరిగింది. నేను ఆకునూరులో ఒక యోగీశ్వరుడు, ఇది మహా ఉత్సవమై మరణోత్సవానికే కీర్తి పతాకమైందని ఆయన అన్నాడు. ఈ రకంగా స్వామి మాఘశుద్ధ పంచమి స్వామివారి యొక్క పాదపూజ ఏ ప్రయత్నం లేకుండా సమయానికి అన్ని సమకూరుతూ వైభవంగా పాదపూజ జరిగేది. ఎంతో జనం వచ్చేది, భోజనం చేసి వెళ్ళేది. ఇది ఉండగా స్వామివారి యొక్క సన్నిధిలో ఒకసారి రుద్ర సప్తాహం ప్రాంతీయులైన బ్రాహ్మణులతో అఖండ రుద్రం చేయడం జరిగింది. రుద్ర సప్తాహం అనేటువంటి ఎక్కడ లేదు, నామ సప్తాహం ఉంది, శివ సప్తాహం. కానీ రుద్ర సప్తాహం చేయాలని సంకల్పం ఎందుకు నాలో కలిగినప్పుడు చుట్టుపక్కల బ్రాహ్మణులు పెడితే అఖండ రుద్రం 7 రోజులు జరిగాక చివరి నాడు స్వామి యొక్క సత్తాలు ఉండి కాశీ నుంచి గంగ వచ్చింది. ఆ రకంగా అభిషేకం. ఇది అయిపోయిన తర్వాత
కొన్ని రోజులకు ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. శుక్రవారం ఇంట్లో మహాపూజ చేస్తూ ఉన్నాం అమ్మవారిని. శివరాత్రి నవరాత్రులు కూడా ప్రారంభమైంది అప్పటికి. ఆ తర్వాత మా అమ్మగారు కూర్చొని పూజ చేసేది, మా అన్నగారు వీళ్ళంతా పూజ చేసి సహకరించేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో అష్టాక్షరి యజ్ఞం చెయ్యాలి, స్వామి యొక్క సంకల్పం కదా అని నా మనసులో ఒక ప్రేరణ తీవ్రంగా కలిగింది. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి. కానీ బయట పెట్టలేని, బహిర్గతం చేయలేనటువంటి ఒక పరిస్థితి ఇదైంది. ఎందుకు అంటే నాకేం తెలియదు. స్వామివారు ఒక్కొక్కసారి మాట్లాడుతూ నేను ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి అనుసంధానం అని చెప్పేవారు దైవికంగా. అదొక రహస్యం. అంటే అది అనంటే నాకేం అర్థం కాలేదు. అంతమంది సంవత్సరం 2 సంవత్సరాలు అంటే డాక్టర్ ప్రభాకర్ ఉప్పల్ లింగయ్య ఆయన హోమియోపతి షాప్ ఓపెనింగ్ అప్పుడు స్వామివారిని, నన్ను, మా అమ్మను అందరినీ పిలిచాడు. పిలిచి అక్కడ కార్యక్రమం అయిపోయింది, ఆ పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మనసులో ఉన్నటువంటి డాక్టర్ ప్రభాకర్తో నేను ఇట్లా హస్తాక్షరి యజ్ఞం చేయదలుచుకున్నాను, దానికి నామం రాయడానికి బుక్స్ ఎన్ని అయితే అన్ని ప్రింట్ చేయించి నాకు ఇవ్వు, ఇదే నాకు కానుక అని చెప్పాను. అప్పుడు ధైర్యం చేసి మాట మీదకి వచ్చింది. సరే అని చెప్పి ఆయన ఇచ్చారు. ఈ మాట ఇట్లున్నా, ఇంకో మాట నేను మర్చిపోయి ఇట్లా వచ్చాను, తప్పు ఇప్పుడు నేను రావడం వచ్చిన రూట్లో. స్వామివారి దగ్గర అఖండానంద సరస్వతి స్వామివారి ఆజ్ఞతో అఖండ కుంకుమార్చన జరిగింది 5 రోజులు. అఖండ కుంకుమార్చన జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క సువాసినీలకు మూలమంత్ర దీక్షతో సహా వాళ్ళు 16 మంది సువాసినీలు, 16 అహర్నిశలు కుంకుమార్చన, సప్తశతి పారాయణులు, దేవీ భాగవత పారాయణం ఇవన్నీతో సహా వైభవంగా జరిగే కన్యాపూజలు ఇవన్నీ జరిగిన దానికి చండీ హవనం కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకు ఈ ముత్తైదలు వీళ్ళందరినీ తీసుకొని ధర్మపురికి పోవాలనే సంకల్పం కలిగింది. అప్పుడు స్వామివారితో సహా కారు తీసుకొని వీళ్ళందరికీ ఒక సర్వీస్ తీసుకొని ధర్మపురికి పోయి అక్కడ ఈ అందరి సువాసనలతో గంగలో స్వామివారితో సహా అవభృత స్నానం, గంగలో స్నానం చేసి తర్వాత నరసింహస్వామి యొక్క ఆలయానికి వచ్చాం. ఆ ఇసుక తిన్నెల మీదనే స్వామివారు ధర్మపురి క్షేత్ర వైభవాన్ని గురించి భక్తులకు చెప్పారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడంతా ధర్మపురి కొన్ని యుగాల నాటి చరిత్ర కలిగినటువంటి ఒక అంశం అనేటువంటి ఈ మధ్యలో నాకు పుస్తకం ద్వారా తెలిసింది. ఎందుకంటే ధర్మపురి క్షేత్రానికి దండకారణ్య భూషితం అన్నాడు. అంటే దండకారణ్యానికి ఆభరణతుల్యమైనటువంటిది ధర్మపురి క్షేత్రం. అక్కడ రాముడు రావటం ధర్మపురికి సీతాలక్ష్మణుడితో యుక్తంగా వచ్చినటువంటి యొక్క సందర్భం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ సీతాదేవి ఎక్కడైతే రామాయణంలో రామలింగ ప్రతిష్ఠ చేసినటువంటి స్థలంలో అంతకుముందు రాయబడ్డ అష్టాక్షరి నిమజ్జనం జరిగి ధర్మపురి క్షేత్రంలో మళ్ళీ ఆ ధర్మం పునరుద్ధరింపబడ్డది. ఇది స్వామివారికి అంతకుముందు ఈశ్వరుడు ఉంటుంది అవధూత యొక్క శక్తి. ఇది మనం గమనించాల్సినటువంటి యొక్క రహస్యం. అయితే ఆ ధర్మపురి క్షేత్రానికి వచ్చినప్పుడు అంతకుముందే
లక్ష్మీకాంత శాస్త్రులు అనేటువంటి వారు ధర్మపురి నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని భాగవత ప్రవచనం చెప్పి అక్కడికి వెళ్ళారు. స్వామివారు వచ్చిందని చెప్పనగానే అక్కడ ఉన్నటువంటి ఒక ధర్మపురిలో ఉన్నటువంటి ఒక కొంతమంది పుణ్యస్త్రీలు బ్రాహ్మణులు వచ్చి స్వామికి నమస్కారం చేశారు. ఇవాళ ధర్మపురి క్షేత్రానికి మీరు రావడం, ఇక్కడికి దత్తాత్రేయుడు కూడా వచ్చారని చెప్పి వాళ్ళు ఏదో చెప్పడం అనేకమైనటువంటి యొక్క అంశాలు ధర్మపురికి సంబంధించిన విషయం ఆయన చెప్పడం అంతకుముందు అంతగా తెలియదు. అయితే ఒక్కటి మాత్రం తెలుసు, స్వామివారి తెలుసు, స్వామివారి పుట్టు వెంట్రుకలు అక్కడ అయినాయి, అది ఒక్కటి మాత్రం ప్రచారంలో ఉంది. కానీ తర్వాత స్వామివారి కుంకుమార్చన అయిన తర్వాత ఇంతమందితో పోయి సువాసినీలతో ఒక అమ్మవారి సేవ చేసి వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ నారసింహుడు అంటేనే నారాయణ మంత్రం, ఈ అష్టాక్షరి మంత్రం నారదుని చేత ప్రహ్లాదునికి ఉపదేశించినటువంటి మంత్రం. ప్రహ్లాదుడు కొరకై నరసింహస్వామి అవతారం వచ్చింది. అటువంటి చోటు నుంచి మళ్ళీ అష్టాక్షరి మంత్రాన్ని చేయడానికి తీవ్రమైన సంకల్పాన్ని కలిగించి హైదరాబాద్లో ఆ పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. చేసి భక్తులందరికీ ఇచ్చి ఆ పుస్తకాలు తీసుకొని పూజ చేసే సందర్భంలో ఆ విధంగా శ్రీ నరసింహస్వామి యొక్క ఆవిర్భావానికి మూల కారణమైనటువంటి యొక్క అష్టాక్షరి మంత్రం నారదుని ద్వారా ప్రహ్లాదునికి ఉపదేశింపబడినటువంటిది, రామేశ్వరంలో నిమజ్జనమైనటువంటిది. ఆ నరసింహ రాముడే మళ్ళీ ధర్మపురిలో తన యొక్క మంత్రాన్ని ఆగిపోయినటువంటి దాన్ని పూర్తి చేయించడం, స్వామివారితోనే చేయించుకోవాలి అనేటువంటి యొక్క సంకల్పం. స్వామివారు అన్నిటికీ అతీతులు, నిర్గుణ పరబ్రహ్మ. సగుణంలో ఆయనకు సంకల్పం లేదు, ఏమీ చేయాలని లేదు. ఎందుకంటే సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. ఏ సంకల్పము ఏది చేసే ప్రసక్తి అంతకుముందు చేశాడు, అవన్నీ వద్దనుకున్న తర్వాత ఇది మిగిలిపోయినటువంటి దాన్ని పుత్రుని చేత ప్రారంభింపజేయాలని చెప్పి శ్రీనాథుని నాలో ఆ అష్టాక్షరి యొక్క ప్రేరణ కలిగించి హైదరాబాద్ పోయినప్పుడు ఆయన డాక్టర్ ప్రభాకర్తో అవన్నీ చేయించమన్నప్పుడు స్వామివారి మౌనంగా ఆయన పుస్తకాలు ప్రింట్ చేసి మరిముసాలు తీసుకొచ్చిన్నాడు. అవి లెక్క చేసి కోటినామని నిండేట్టుగా లెక్కలు చేసి గీతలు పెట్టి చేసి ఆనాడు ఆంధ్ర నుంచి పిడుగురాల నుంచి ఒక భక్తుడు రామారావు అని వెన్న తీసుకొని వచ్చాడు. ఆ పుస్తకాలకు పూజ చేసినప్పుడు ఏమీ రాయనటువంటి యొక్క పుస్తకాలకు అది నారాయణ అష్టాక్షరి అని అనుకున్నప్పుడు, అది కృష్ణునికి సంబంధించి నారాయణునికి సంబంధించి అన్నప్పుడు మనం చెప్పకుండా ఒక భక్తుడు వెన్న తీసుకొని రావటం ఇంతకంటే పర్వాలేదు. అప్పుడు అనుకోకుండా అమ్మవారి పూజ ప్రారంభింపజేసి నా చేత ప్రారంభం చేసినటువంటి యొక్క అంకిరెడ్డిపల్లి రామచంద్రమూర్తి మహాపూజ రాసుకుని వచ్చిన ఆయన కూడా వచ్చాడు. మేమందరం ఆ పూజ చేసాం. అంటే ఏమిటి, ఇక్కడ కుంకుమార్చనలు అయిన తర్వాత అమ్మవారు నన్ను ఇది కానీ నా స్వామిని మీరు మర్చిపోయారు కనుక అని చెప్పని ఆ తల్లి ఇక్కడి నుంచి తిరిగి ఇంత అయిన తర్వాత ఆ యొక్క మహాశక్తి మహాలక్ష్మి ఆమె స్వామిని పిలవడానికి వచ్చింది. ఇది నా భావన. అందుకొరకు ఆ రకంగా చేస్తే అంత సులభంగా పుస్తకాలన్నీ తీసుకున్నారు. రాసేటప్పుడు అయితే మరి ఇది అష్టాక్షరి యజ్ఞం కనుక అంతకుముందే నారాయణోపనిషత్తు పారాయణం మదనానంద స్వామి చేత కొంతవరకు నేను ఆచరించిన కారణం చేత దాంట్లో ఏముంది అంటే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి, సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి, మాధ్యంజనమాగుండం సర్వవేద పారాయణ పుణ్యం లభతి. ఎందుకంటే ఏ నమ ఇది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం
యోహవై నారాయణస్తాక్షరం పరమిచ్చేతి అనపబ్రోత్వ అని ఇది నారాయణోపనిషత్తులో ఉన్నటువంటి యొక్క అష్టాక్షరి ప్రభావాన్ని చెప్పినటువంటి దానికి చతుర్వేదం స్వాహాకారం పారాయణం ఉంటే బాగుండు అని మనసులోకి వచ్చింది ఈ అష్టాక్షరికి. మరి అటువంటప్పుడు చతుర్వేద పండితులు మన దగ్గర లేరప్పుడు. మన ప్రాంతంలో మాణిక్య సోమయాజుల వారితో కేవలం యజుర్వేదం శివంపేటలో పాఠశాల అక్కడ విద్యార్థులు ఉన్నారు. మరి ఎలా వీళ్ళంటే అంటే హైదరాబాద్ ఈసీఎల్లో పనిచేసే కొంతమంది జాబ్ హోల్డర్స్ ఇట్లా ఉంది అంటే అంతకుముందు వాళ్ళ స్వామివారి దగ్గర కూర్చోవాడు. ఎందుకంటే తిరుపతిలో వేద సభలు జరుగుతున్నాయి, అక్కడికి పోతే మనకు సులభంగా దొరుకుతాయంటే అప్పటికప్పుడు బయలుదేరిపోయి తిరుపతిలో వేద పరిస్థితులు మాణిక్య సోమయాజుల సహాయంతో తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారిని 3 వేదాలు ఆయన పిలిచి ఇట్లా అనుకుంటున్నాం. సరే, చాలా సంతోషం ఉన్నారు. మిగతా వేద పండితులు వాళ్ళందరినీ ఏర్పాటు చేశారు. ఈ నారాయణ అష్టాక్షరి యజ్ఞానికి మళ్ళీ జపయజ్ఞం గది తద్దశాంశం హవనం కావాలనేటువంటి మాట. అంటే అప్పుడు నర్మటి లక్ష్మణ గారిని అమ్మవారి భక్తుడే అని అంతకుముందు ఇట్లా చేయించాలంటే తద్దశాంశం హవనం కావాలంటే 10 లక్షల హవనం కావాలి. ఆ రకంగా చేయాలని చెప్పి అనుకోవడం సరే సమకూర్చడం. ఈ సమయంలో కొంతమంది ఆ పుస్తకాలు అప్పుడు రాసిన వాళ్ళు నాళ్ళ లక్ష్మయ్య అనే మద్దూరు వాసి భక్తుడు, ఆయన అప్పుడు రాసుకున్న పుస్తకం ఆయన ఏదో ఇంట్లో వెతుకుతూ ఉంటే అప్పుడు దొరికింది. దాని మీద డేట్ వేసి ఉన్నది 1957 నాళ్ళ లక్ష్మయ్య బాలలక్ష్మయ్య. దానివల్ల మనకు ఈ సంకల్పం అప్పటిది అనే విషయం తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. ఈ డేట్ దొరికిన కారణం అది. ఆ రకంగా తీసుకొని రావడం జరిగింది. అది ఇప్పుడు దేవాల నాయగారు దేవోత్సవం అంటే అది ఇప్పుడు వచ్చింది ఏంటంటే దాని విషయం మనకు సూర్యోదయానికి ముందు అరుణోదయం ఏంటంటే నీకు వచ్చింది తీసుకురాను. ఆ రకంగా అప్పుడు రాసిన వాళ్ళు కొంతమంది కూర్చోకుండా సమీప భక్తులు తీసుకొచ్చారు. ఆయన కూడా మేము తర్వాత దొరికితే మేము ఎంత బాధపడేవాళ్ళము ఇది అని చెప్పి ఆ పుస్తకాలను తీసుకొచ్చి పూజ చేసి 10,00,000 నారాయణ అష్టాక్షరి హోమం, ఇటు చతుర్వేద స్వాహాకారం, హరికథలు, పురాణాలు, రిమ్మడగూడ రఘురామశాస్త్రి గారి శ్రీమద్ భాగవత ప్రసంగాలు, కోట సత్యనారాయణ శాస్త్రి గారి హరికథ, ఇంకా ఎంతోమంది రావడం, ప్రాంతీయులైనటువంటి యొక్క బ్రాహ్మణోత్తములు కూడా చాలామంది విరివిగా రావడం, సంపాదించి ద్రవ్యం 1-2 రోజుల్లో బియ్యంతో సహా సమాప్తం కావడం, స్వామివారేమో చందాకు బయటకు పోవద్దని చెప్పి కండిషన్ పెట్టడం, బయటకు తిరిగేది లేదు, ప్రచారం చేసే పత్రికలు మాత్రం అందరికీ మంచిది. ఇట్లా వచ్చారు భక్తులు. అది ఒకటేమిటి, ఆంజనేయ స్వామి గుడిలో నిత్యం శతరుద్రాభిషేకం లలితా శ్రీమాత సేవా పరిస్థితితో జరిగింది ఆ సభ్యులతో. తర్వాత మిగతా వాళ్ళు చాలామంది కొమరవెల్లి పాండురంగ శర్మ ఋగ్వేద పండితుడు, తర్వాత మిగతా వాళ్ళు. అయితే అక్కడ ఈ తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు ఒకరోజు ఆలస్యంగా రావడం జరిగింది. అథర్వవేద కుండంలో అగ్ని ప్రజ్వలన కాలేదు. ఎందుకు, ఆయన కారు తీసుకొని వస్తాయంటే కారు ఖర్చు ఎక్కువ, ట్రైన్లో రాకపోతే మళ్ళీ కారు ఇచ్చి మా సమీప మేన భావమైనటువంటి రామచంద్రమూర్తి, ఆకుల శ్రీరామచంద్ర వాళ్ళని పంపించి కారు తెప్పిస్తే ఆయన రావడం జరిగింది. తర్వాత ఇది ప్రారంభమైంది. మరొక నుంచి విశ్వన్న గారు వచ్చారు. 7 రోజులు వారు ఇక్కడే ఉంది. సరకల పందిళ్లతో సిద్దిపేటలో మొత్తం కేవలం ఎలాంటి పర్మనెంట్ అకామిడేషన్, ఇంతమందికి స్నానాలకు వాటికి వీటికి ఊరంతా కూడా జాతర, అందరి ఇళ్లలో భక్తులు, మళ్ళీ ఇక్కడ మంది ఉన్న సందర్భంలో ఒకనాడు తీవ్రమైన మేఘావృతమైంది, ఉరుములు. ఆ సమయంలో అసలు యజ్ఞశాల మొత్తం కొట్టుకొని పోవాల్సిందే, ఇంకోటి ఏం లేదు. ఎవడాపాలే
వేద పండితులు వాళ్ళు మగ సముద్ర గచ్చత్వ అంటే వాళ్ళు వేదాలు చదువుతున్నారు, కానీ ఆగడం లేదు మేఘ ఆడంబరం. ఆ సమయంలో కొంతమంది భక్తులు స్వామి అంటే ఆ బుద్ధి అక్కడ వికసించాలి. పోతే నవ్వుకుంటూ అట్లనా అన్నదానం సక్రమంగా జరుగుతుందా అన్నారు స్వామివారు. అంటే స్వామి వశం కాక ఒక వంట బ్యాచ్ వంట చేసేవాడు అలసిపోయింది కాబట్టి టైమింగ్స్ పెడదామని ఈరోజు అనుకో, అట్లయితే వర్షం పడుతుంది. మరి ఇట్లా ఎప్పుడు పెడుతుండాలన్నా అని యాగశాలకు వచ్చి ఒక్కసారి నవ్వుతూ ఆకాశం వంక చూశాడు. ఇంతే స్వామివారు చేసినవని. ఆ నవ్వులో ఏముందో, ఆ మేఘాలకి ఏమి సందేశం పోయిందో ఆ ఇంద్రియం మొత్తం మర్రిముత్యాల చుట్టూ 2 కిలోమీటర్ల వైశాల్యంలో వర్షం తినుకోలేదు. ఆ తర్వాత చుట్టుపక్కల గాలి దుమారం, చెట్లు పడిపోవడం, కరెంటు పోళ్ళు వంగిపోవడం ఇలాంటి జరిగింది. ఇదండి ఇది అష్టాక్షరి ప్రభావం. స్వామివారు ఇటువంటి యొక్క ఇది వారి చిరునవ్వులో ఇంత జరిగింది అంటే వారి యొక్క స్థితిని మహిమను ఏమని చెప్పాలి. అష్టాక్షరి యజ్ఞం ఈ రకంగా జరిగి సుసంపన్నమైన తర్వాత ఇంకొక మాట చెప్పక తప్పదు. పూర్ణాహుతి ఇది ఎప్పుడు ప్రారంభం చేసింది ఈ కార్యక్రమం? శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి ఆంగీరసనామ సంవత్సరంలో 92లో బహుశా 7/5/92 ఆ రోజున ప్రారంభింపబడినటువంటి శంకర జయంతి నాడు ప్రారంభించినటువంటి యొక్క ఈ కార్యక్రమం ఆర్ష ధర్మానికి అద్వైత దానికి మూలకందమైనటువంటి యొక్క మహాపీఠంలో ఉన్నటువంటి యొక్క ఆదిగురు శంకరు వాళ్ళంతా కూడా అనుగ్రహించి ఈ రకంగా జరిగినటువంటి దానికి ఒకరోజు ముందు పూర్ణాహుతి చేయాలని ప్రకటన చేయడం జరిగింది. అప్పుడు స్వామివారి దగ్గర స్వామి పూర్ణాహుతి రేపను అప్పుడు స్వామివారి నాతో ఒక మాట అన్నారు, ఇంకొక రోజు ఆపితే బాగుంటుంది పూర్ణాహుతి అన్నారు. నాకు భయం పుట్టింది, ఒళ్ళు చెమటలు పెట్టినాయి, వణుకుడు పుట్టింది. ఏమిటి అన్నారు, ఇప్పటికే జనం విపరీతంగా ఉన్నారు, వీళ్ళందరికీ భోజనాలు పెడుతున్నాము, రేపొక్కరోజు వాయిదా నేను ప్రకటన చేస్తే ఇంకా ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ భోజనం పెట్టి ఇది ఉంటుందో లేదో అనేటువంటి భయం నాలో ఆవహించి స్వామి యందు విశ్వాసము అజ్ఞానం లేఖనం నేను సరే అయినా అడుగుదాం అని మొదలు వేద పండితుల దగ్గరికి వచ్చాను. శంకరాల వారి దగ్గరికి రాజమండ్రి. అయ్యా ఇట్లా మా స్వామివారు అన్నారు కాబట్టి మీరు ఒక్కరోజు పూర్ణాహుతిని ఆపాలి అంటే మిగతా భక్తులందరికీ ఇస్తే లౌకిక పూర్ణాహుతి చేద్దామంటే మీరు చతుర్వేద స్వాహాకార పూర్వక అన్నారు కదా, కనుక మొదలు కనుక మేము పూర్ణాహుతి చేసేస్తాం, మీ అష్టాక్షర దీపం చేసుకుండే. అప్పుడు ఏం దిక్కు తోచక లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వచ్చారు. ఆయన ఉన్నాడు ఇట్లా అంటే స్వామివారి మాట తెల్లారేద్దాం లౌకికంగా చేసేద్దాం. అప్పుడు అందరిలో పూర్ణాహుతి చేసేసాం. అందరూ ఎక్కడ వాళ్ళక్కడ భోజనాలు చేశారు, గుర్తు తీసుకున్నారు. తెల్లవారిన తర్వాత లక్ష్మీనారాయణ గారిని పెట్టుకొని నేను ఏదో లౌకికంగా అక్కడ స్వామి చెప్పిన పూర్ణాహుతి లౌకికంగా తెల్లవారి చేశాను. అంటే అర్థమేంటి ఇక తెల్లవారు చేయడంలో ఇప్పుడు ఆలోచిస్తే భాగవతంలో శ్రీకృష్ణుని మొత్తం నిర్యాణ ఘట్టం వస్తుంది మొదలు. శ్రీమద్భాగవతం మీరు చదివినప్పుడు నిర్యాణ ఘట్టం వచ్చిన తర్వాత మళ్ళీ దశమస్కంధంలో శ్రీకృష్ణుని యొక్క ఆవిర్భావం వస్తుంది. ఇది శ్రీమద్భాగవతంలో జరిగినటువంటి యొక్క అంశం. ఇది నా మనస్సు కామ్నాయమైనటువంటి యొక్క చరిత్రాంశాన్ని నేను చెబుతూ ఉన్నాను. అంటే భవిష్యత్తులో నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని తన యొక్క స్థితిని చెప్పడం, శరీర పరిత్యాగం గురించినటువంటి ఒక విషయం వారికి ముందే తెలుసు కాబట్టి
ఇక్కడ ఆశ్రమం ఏర్పడుతుంది అనేటువంటి యొక్క విషయం ఏర్పడుతుందనే వారికి తెలుసు కాబట్టి ఒకరోజు ఆలస్యం చేయించాడు పూర్ణాహుతిని. లేకపోతే అష్టాక్షరం దుఃఖమైపోతే అక్కడికే సమాప్తమైంది. ఆ సమయంలోనే కొంతమంది భక్తాదుల్లో లలితామతి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఆశ్రమం కట్టాలి, స్వామివారికి ఆశ్రమం, అందరిలో ఒకటే మాట వచ్చింది. కానీ ఆశ్రమం కట్టాలని ఆయనకి లేదు. ఆయన అనుకున్నటువంటి ఒక ఆశ్రమం ఏమిటి? అమ్మవారి యొక్క ఆలయంతో ప్రారంభం చేయాలనేటువంటి యొక్క వారి యొక్క ఉద్దేశం. అటువంటి ఆశ్రమానికి ఇప్పుడు స్వామివారు అవధూత కాబట్టి ఆ అమ్మవారే అష్టాక్షరీ యజ్ఞాన్ని ఇంత దూరం తీసుకొచ్చి నడిపించినటువంటి యొక్క ఆ తల్లి అమ్మవారు మనకు అనుగ్రహించాలంటే మొదలు గురువు కావాలి. గణపతి, గురువు, అమ్మవారు, ఇది పద్ధతి. కాబట్టి ఆ అమ్మవారు ఏం చేసింది? ఇక అంతకుముందే గణపతి భక్తులు ఉన్నారు, సరే గురు దీక్షలు కూడా ఉన్నాయి, పదపూజ సందర్భంలో గురు దీక్షలు కూడా చేస్తున్నారు. ఆ సమయంలో తాను భౌతిక శరీరాన్ని చాలించే సమయంలో ఆయాసంతో ఉన్నప్పుడు స్వామి అని చెప్పి బాధపడుతూ ఉంటే ఈ శరీరాన్ని దేవతలు అడుగుతూ ఉన్నారు అని ఒక మాట చెప్పారు. ఎవరి శరీరాన్ని దేవతలు అడుగుతారండి? నాకు ఒక జవాబు. ఇంకా అటువంటి మహాపురుషుడు కాబట్టి. అయితే ఆ తర్వాత ఏమన్నా అంటే త్రికాల పూజలు చేయండి అన్నాడు. త్రికాల పూజలు చేయండి అంటే ఎవరికి చేయాలి? ఆ అర్థం ఏమిటి? భవిష్యత్తులో ఈ శరీరం ఇక్కడ ఉంటుంది కాబట్టి దీనికి చేయాలి. ఇది అంతకుముందే దైవ సంబంధమైనటువంటి యొక్క విషయము. ఇట్లా దైవం యొక్క సంగతి ఇన్ని చిక్కులు జరిగినటువంటి యొక్క ఈ దైవీ విభూతి శక్తి శ్రీ సాందానంద స్వామివారు కొన్ని యుగాలకు సంబంధించినటువంటి యొక్క చరిత్రాంశాన్ని ఇక్కడ మనకు, ఎందుకంటే వారు మాట్లాడేటప్పుడు కొన్ని యుగాలు కావాలి అనేవారు. మీకు తెలవాలంటే కొన్ని యుగాలు కావాలి. దేవతలతో మాట్లాడేవారు వారు రాత్రిపూట పడుకున్నప్పుడు. అది నువ్వెట్లా చెప్పగలుగుతున్నావు ధైర్యంగా అంటే స్వామివారి ఎదుట చతుర్ముఖ బ్రహ్మ దేవుడు వచ్చినట్టుగా ఒకసారి ఆ బ్రహ్మదేవుడు నువ్వు 4 వేదాలు చదువుకొని ఇంత చేసి నా దగ్గరికి ఎందుకు వచ్చినావయ్యా, 4 ముఖాలు పెట్టుకొని, ఆ 4 ముఖాలు పెట్టుకొని అన్నప్పుడు నాకు బ్రహ్మదేవుడు వచ్చిన జాతకలి ఇట్లా అప్పుడప్పుడు జరిగేసరి అవన్నీ రహస్యములు చెప్పకూడదు. ఇట్లా స్వామివారి దగ్గరికి దేవతలు, పుష్పులు, రాములు అందరూ వచ్చేవాళ్ళు, ఋష్యాదులు వచ్చేవాళ్ళు. వీళ్ళందరితో మాట్లాడినటువంటి యొక్క స్థితి యుగాలకు సంబంధించిన ఒక అంశం ఉన్నది. కాబట్టి ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క భౌతిక శరీరాన్ని దహనం చేయడమా సమాధి చేయడమా అనేటువంటి ఒక మీమాంస వచ్చినప్పుడు అప్పుడు మదనానంద స్వామి వారు కూడా దగ్గరలో లేకపోవడం కారణం చేత సమీపంలో, అంతకుముందే అఖండానంద స్వామి వారు నిర్యాణమైన కారణం చేత స్వామివారికి సన్నిహితమైనటువంటి వాళ్ళు నిర్యాణమైన కారణం చేత మాకు దారి చెప్పేటువంటి ఒక మార్గం లేక తెలియక అప్పటికప్పుడు ఏదో ఏర్పాటు చేసుకున్నాం. పార్థివ శరీరాన్ని అగ్నిహోత్రుడికి అర్పించి అష్టాక్షరి యజ్ఞం ఏదైతే అది అర్పించాము అదేవిధంగా అర్పించి ఆ చితాభస్మాన్ని మేము పాదుకలో సమాధి చేసాం, పాదుకలో ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ తర్వాత పాదుకా మందిరంతో ఇంత వైభవంగా వెళ్ళి ఇక్కడ మళ్ళీ వేద పాఠశాల, అన్నదానము, గోశాల ఇవన్నీ చేయాలనేటువంటి అమ్మవారి మందిరం మళ్ళీ స్వామివారి పూర్వ సంకల్పమైనటువంటి. అంటే అమ్మవారి ఏమన్నది, నేను రావాలనేటువంటి యొక్క స్థితి. ఇక్కడ ఇంకొక రహస్యం ఏమిటి, అమ్మవారి యొక్క స్థితి ఏమిటి అంటే స్వామివారు మధురకు పోయినప్పుడు, యాత్రలకు పోయినప్పుడు ఒక సువాసిని వచ్చి స్వామివారి మెడలో పూలమాల వేసి మాయమైపోయింది. ఇది మా అమ్మ, మా వెంకట్రామయ్య తాత అప్పుడు వాళ్ళందరూ చూసినటువంటి యొక్క భక్తాదులు చూసాం. కానీ ఎవరు ఆమె అంటే తెలియదు. స్వామివారు నవ్వారు. ఇగో ఇటువంటి స్థితిలో జరిగినటువంటి యొక్క ఈ స్థితికి ఈ మహాక్షేత్రము రేపు భవిష్యత్తులో అష్టాక్షరి అనేటువంటి యొక్క
పునాది మీద అష్టాక్షరీ యజ్ఞం అనేటువంటి పునాది ఈ ప్రాంతానికి ప్రామాణికమై అది సాంద్రానంద స్వామి యొక్క అనుగ్రహ శక్తితో సత్యభామ సంకల్పంతో జరిగినటువంటి యొక్క మహత్తరమైన సంకల్పాలు అయిపోయినా మళ్ళా వాళ్ళు మామూలుగా జీవించినా మనతో నడిచినా చేసినా కూడా అందుకే విహార శయ్యాసన భోజనేశ్వరం భగవద్గీతలో చెప్పినట్టుగా స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఇటువంటి యొక్క అష్టాక్షరీ యజ్ఞం మళ్ళీ ఎంతోమంది చేస్తుండొచ్చు. రామకుడు చేస్తారు, శివకుడు చేస్తారు. ఆ పుస్తకాలను నిమజ్జనం చేసేటువంటి యొక్క ధైర్యం చాలక భక్తులందరూ రాశారు. భక్త గృహాలు ఉన్నంత పని అక్కడ స్వామివారి ఎదురుగా ఆ పుస్తకాలను ఆ రకంగా నిక్షిప్తం చేయడం జరిగింది. ఇంతవరకు ఈ క్షేత్ర ఆవిర్భావము, ప్రభావము, ప్రాచుర్యము ఇప్పటికీ స్వామివారిని చూడనటువంటి యొక్క భక్తుల యొక్క అనుభూతులు, స్వామివారి పాదపూజ నుంచి వచ్చేటువంటి మాఘశుద్ధ పంచమి స్వామివారి పాదుకలు కొంతమంది ఇంట్లో స్వామివారికి గురుపూజ రాయబడింది కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు గురుపూజలు చేస్తూ పంచమి నాడు వైభవంగా వస్తారు. అందరూ వింటారు. ఎంతోమంది మహత్తులు కూడా వాళ్ళందరూ అన్నారు. ఇంకొక మాట రహస్యమైన చెప్పక తప్పదు. మదనానంద స్వామి వారు నిరాహారం, అంటే పల్లి పలుకులు పాలు మాత్రమే తీసుకునేవారు. వారు ఒకసారి మరిముత్తాలకు వచ్చినప్పుడు స్వామివారు భోజనం చేయమన్నారు. రహస్యమైనను చెప్పక తప్పదు. అప్పుడు స్వామివారు ఏమన్నారు, చేయను కదా, నేను చేయను అంటే చేయాలని అంటే స్వామివారు అప్పుడు మదనానంద స్వామివారు వచ్చి స్వామివారి పక్కన కూర్చొని భిక్ష తీసుకున్నారు. అప్పుడు నేను ఇచ్చాను భిక్ష, నాకు ఆ అదృష్టం పట్టింది. ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే, నేను ఇక్కడ తర్వాత మా గురువు గారింట్లో తప్ప ఎక్కడ భిక్ష తీసుకోను అన్నాడు మదనానంద. వారి గురువు గారంటే మాధవానంద స్వామి వారు. ఈ మాట మాట్లాడినప్పుడు మదనానంద స్వామి వారి యొక్క మాటల్లో ఎంత బరువు ఉంది. అఖండానంద స్వామి వారు మాట్లాడినప్పుడు అదొక క్షేత్రంగా ఆవిర్భవిస్తుందని వారు అప్పుడే చెప్పారు. కాబట్టి ఇంతమంది మహత్తులు, సమకాలీన మహత్తులు అంతమంది చెప్పారు. తర్వాత బీహార్లో ఉన్నటువంటి ఒక యోగీశ్వరుడు మరిముత్తాల్లో ఉన్న స్వామివారి దగ్గర సమాధానం తీసుకోమని తమ శిష్యుని పంపించాడు. రమణ మహర్షి యొక్క ప్రత్యక్ష శిష్యుడు 90 ఏళ్ల వృద్ధి వచ్చి స్వామివారిని దర్శించిపోయే అరుణాచలం నుంచి మరిముత్తాల్లో ఉందని తెలిసి ఇవన్నీ కూడా స్వామివారి చరిత్రకు దోహదం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు శక్తి మేరకు నా మేధస్సు పనిచేసినందుకు నాకు భగవంతుడు ఇచ్చే శక్తి మేరకు దీన్ని పుస్తక రూపంలో అందరికీ అందివ్వాలనే కోరిక ఉంది. ఇతిశ్యం భగవాన్ భ్రమరాంబా సహిత సిద్ధేశ్వర స్వామి భగవాన్కి జై. నారాయణాయ ఓం నారాయణాయ ఓం నారాయణాయ